దగ్గర ఉంది సార్. ఐ విల్ రీడ్ అవుట్. ఇలా ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా రాలేదా ఒకటి చెప్పండి నాకు. గ్రూప్ 2 సర్వీసెస్ అది పాతది. సో కొత్తగా చెప్పింది ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో ఇస్తామన్నారు, ఇవ్వలేదు. సార్. తర్వాత గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, వచ్చిందా? రాలేదు సార్, అది కూడా రాలేదు. అక్టోబర్లో ఇస్తాం, జనవరిలో ఎగ్జామ్ పెడతామన్నారు. అవును సార్, రాలేదు. దెన్ దాని తర్వాత గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆన్ ద లైన్స్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఫర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అక్టోబర్ 24లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, రాలేదు సార్. రాలేదా? ఇది కూడా ఇవ్వలేదు, నో. తర్వాత గెజిటెడ్ స్కేల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ గ్రూప్స్ డిగ్రీ అండ్ అబోవ్ లెవెల్ ఆఫ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్ సొసైటీస్, ఇదేమైనా వచ్చిందా? రాలేదు సార్, ఇది కూడా రాలేదు. ఇది ఎప్పుడు ఇస్తామన్నారంటే జనవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు, రాలేదు. రాలేదు సార్. దీని తర్వాత డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 25లో నోటిఫికేషన్ ఇస్తాం, ఏప్రిల్లో ఎగ్జామ్ పెడతామన్నారు, రాలేదు సార్. ఇదేనా? పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చి మీకు మెగా డిఎస్సి అని మాట ఇచ్చిండు, మీరు చర్చలకు పోయినప్పుడు మెగా డిఎస్సి అని మాట ఇచ్చిన పొన్నం మర్చిపోయిండు, అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇక్కడ కూడా మాట తప్పిండ్రు. దీని తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫిబ్రవరి 2025లో నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో పెట్టారు, ఇది కూడా రాలేదు. సో ఏ నోటిఫికేషన్ ఇంకా ఏమున్నాయి ఇలా? నోటిఫికేషన్ తర్వాత ఇంకోటి ఏమన్నారంటే ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్స్ ఏప్రిల్ 25 నోటిఫికేషన్ ఇస్తాము అన్నారు, రాలేదా ఎస్ఐలది? తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఈక్వలెంట్ పోస్ట్ ఇది ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, సో ఇప్పుడు ఇది కూడా నో. తర్వాత అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కాలేజ్, అకాడమిక్ పోస్ట్ ఇన్ డిగ్రీ కూర్చోరా డిగ్రీ లెక్చరర్స్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్, ఇదేమన్నా వచ్చిందా? జూన్ 25లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇది కూడా రాలేదు, నో. ఓకే. దెన్ గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఆల్ 16 కేటగిరీ ఆఫ్ పోస్ట్ మెన్షన్డ్ ఇన్ జీవో 55 మే 2025లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇది కూడా రాలేదు. సార్ ఈ జీవో 29 అనేటువంటిది మరణ శాసనం అయింది సార్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి. ఎందుకంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో 55 అనేటువంటిది ఉండే సార్. ఈ దగాకోరు ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో 29ని అసలు తీసుకొచ్చి ఏ ఒక్కరికి చెప్పకుండా దాచిపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది సార్. జీవో 29ని వెంటనే రద్దు చేయాలనేటువంటిది ఇది చాలా మెయిన్ డిమాండ్ సార్. థ్యాంక్ యూ సార్. దీన్ని మీరు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, దళిత నాయకుడు, వారికి కలవలేదా మీరు? ఎన్నోసార్లు కలిసినాం సార్. అక్కడ వెళ్ళి కలిసినప్పుడు కొంతమంది దళిత నాయకులను కలిసినాం, అప్పర్ క్యాస్ట్ వాళ్ళని కూడా కలిసినాం. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఏమంటారంటే మేము దీని మీద మాట్లాడితే మాకు నెగిటివ్ అవుతుంది కాబట్టి దీన్ని మేము మాట్లాడదలుచుకోలేదు అని చెప్పి సైడ్ ట్రాక్ చేస్తాం. గౌరవ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు అందులో ఎంతమంది అయితే కేసు పెట్టారో వాళ్ళందరి పేరు లీజ్ ఇచ్చిన తర్వాత మీకు దమ్ముంటే మీరు లిస్ట్ మీ వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసుకోండి అని చెప్పి కూడా మాకు చెప్తా ఉన్నారు. కానీ వాళ్ళే కదా ఆ రోజు జీవో 29 తీసుకొచ్చారు, అది మంచిదని చెప్తా ఉన్నారు. కానీ జీవో 55 అనేటువంటిది కరెక్ట్ సార్. సో బీఆర్ఎస్ గవర్నమెంట్ నియామకాల కోసం ఇచ్చిన జీవో 55 దళిత గిరిజన బీసీలందరికీ మేలు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని మార్చి తెచ్చిన జీవో 29 వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉద్యోగ నియామకాల్లో అన్యాయం జరుగుతుంది. ఇది యూ వాంట్ టు సే, రైట్? బట్టి విక్రమార్క గారికి నేను స్వయంగా వెళ్ళినాను సార్ కొంతమందితో. సో అక్కడ మేము చెప్పడం జరిగింది జియో 29 వల్ల ఇట్లా నష్టపోతున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అంటే వాళ్ళన్నారు ఇది బీఆర్ఎస్ మీతో కావాలని అట్లా విషప్రచారం చేపిస్తుంది, మేము అట్లాంటిది ఏం తీసుకురాలేదు, నోటిఫికేషన్స్ కూడా అన్నీ కరెక్ట్గానే ఇస్తున్నామని చెప్పడం జరిగింది సార్.
బట్ యాక్చువల్గా ఏం జరిగింది మీకు తెలుసు కదా, మీరు చెప్పండి. అవును సార్, జియో ఇప్పుడు 55 అనేది సింపుల్ జియో 55 ఏంటంటే 100 ఉద్యోగాల్లో మొదటి 50 ఉద్యోగాలు ఓపెన్ టు ఆల్. ఆ 50 మెరిట్లో ఓసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్టీలు ఉండొచ్చు. వాళ్ళకి మెరిట్ కింద ఉద్యోగం వచ్చినట్టు అవుతుంది. మిగతా 50 ఉద్యోగాలను మనకున్న రిజర్వేషన్ ప్రకారంగా నియామకం చేయాలి. ఇది జియో 55 ఫెసిలిటేట్ చేసింది. జియో 29కి పోతే ఏమవుతుంది అంటే మొదటి 50లో సపోజ్ ఒక 4 ఎస్సీలకు ఉద్యోగం వచ్చిందనుకో, వీళ్ళు ఏం చేస్తుండ్రు 16 రిజర్వేషన్ ఎస్సీలకు, 16లో నుంచి 4 తీసి 12 మాత్రమే ఇస్తున్నారు. కానీ జియో 55 ఏం చెప్తుందంటే మొదటి 50 లెక్క పెట్టము, అది మెరిటు, అందులో అందరూ రావచ్చు, ఈ కింది 50లో 16 ఎస్సీలకు పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి, 10 ఎస్టీలకు పక్కకు పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనేది జియో 55 చెప్పింది. కానీ కాంగ్రెస్ తెచ్చిన జియో 29 ఏం చేస్తుంది అంటే సపోజు ఒక పిల్లోడు ఎస్టీ పిల్లోడు బాగా మెరిట్లో, అమ్మాయి బాగా చదివి మెరిట్లో 2 ఉద్యోగాలు వచ్చినాయి మొదటి 50లో, అప్పుడు 10 రావాలి కదా, ఆ 2 వచ్చినాయి కదా 8 ఇస్తా అంటుంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఏమన్నదంటే ఆ 2 మెరిట్లు వచ్చింది, వాళ్ళ తెలివితేటలతో వచ్చినాయి, అది రిజర్వేషన్లో రాదు, కింది 50లో వాళ్ళకు 10 లెక్కబెట్టి ఎస్టీలకు ఇవ్వాలని చెప్పింది బీఆర్ఎస్. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళు ఇచ్చిన జియో 29లో ఆ 2 తీసేసి 8 మాత్రమే ఇస్తామంటున్నారు. ఇది మరి ఎందుకు వాళ్ళకి అర్థమవుతలేదో తెలియట్లేదు. మళ్ళీ దాంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే సార్, గ్రూప్ 1లో 2 హాల్ టికెట్స్ ఇచ్చినారు. యూపీఎస్సీ మోస్ట్ ప్రెస్టీజియస్ స్టాండ్సే ఒక్క హాల్ టికెట్ ఇస్తే వీళ్ళు 2 హాల్ టికెట్స్ ఎందుకు ఇచ్చినారో కూడా మాకు చెప్పలేదు సార్ ఇంతవరకు. రైట్ అమ్మ, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా మాట్లాడు, నువ్వు మాట్లాడబోతాలి. ఉమెన్ రిజర్వేషన్ క్విక్గా చెప్పండి. అండ్ ఇంకొకటి ఈ జియో 3 అనేది ఇచ్చారు సార్, జియో 3 జియో 35 అని ఇచ్చారు. సో అందులో 33% ఉమెన్ రిజర్వేషన్, ఎందుకంటే వర్టికల్ నుంచి హారిజాంటల్కి చేంజ్ చేశారు సార్. హారిజాంటల్ చేంజ్ చేసిన తర్వాత స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో ఉమెన్ రిజర్వేషన్ వస్తుంది, 33% ఇవ్వాలి. అడిక్వసీ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి కదా సార్. ఇప్పుడు గ్రూప్ 2లో గ్రూప్ 3లో అది లేదు. గ్రూప్ 1లో అంటే మెరిట్లో వచ్చారు ఉమెన్ కాబట్టి అది ఫుల్ఫిల్ అయింది, కానీ గ్రూప్ 2లో గ్రూప్ 3లో అలా జరగలేదు సార్. సో ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 2లోనే 80 ఉమెన్ క్యాండిడేట్స్ లాస్ అయిపోయినారు అనమాట జాబ్. అందులో ఎక్కువ ఏమంటారు నష్టపోయింది ఎవరు అంటే ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చిన ఉమెన్ లాస్ అయినారు సార్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ. ఇది ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లం అవుతుంది సార్. మేము టీజీపీఎస్సీని కన్సల్ట్ అయినా కానీ మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే మాకు ప్రాపర్ గైడ్లైన్స్ ఇవ్వలేదు, మీరు గైడ్లైన్స్ తెచ్చుకోండి మేము చేస్తాం అంటే ఇది ఇంటర్నల్ మ్యానిపులేషన్ అయితే జరిగింది సార్ ఖచ్చితంగా. సో అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇష్యూ సార్. థ్యాంక్ యూ. షార్ట్గా మాట్లాడండి బేటా, సబ్జెక్ట్ రిపిటేషన్ లేకుండా చెప్పండి. సార్ నా పేరు క్రాంతి సార్, నేను జోగులాంబ గద్వాల నుంచి వచ్చిన సార్. క్రాంతి సార్. ఓకే సార్ ఇది జాబ్ క్యాలెండర్తో సంబంధం లేకుండా 10,954 పోస్టులు గ్రామ పాలనా అధికారుల పోస్టులు ఉన్నాయి సార్. అవి అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకొని ఒక 3,500 మంది క్వాలిఫైయర్, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టిన తర్వాత 3,550 మంది క్వాలిఫైయర్ వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చారు. మిగతా పోస్టులు ఏవైతే ఉన్నావో 7,404 పోస్టులు డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యోగుల నుంచి భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చెప్పారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే ఈ అంశం ఏదైతే ఉందో జీపీఓ అనే అంశం అనేది జాబ్ క్యాలెండర్కి సంబంధం లేని విషయం సార్. ఇది సంబంధం లేని విషయం. వీళ్ళు ఈ 3,550 మంది ఇచ్చిన తర్వాత వెంటనే 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు సార్. ఇంకో కుట్ర ఏం జరుగుతుందంటే సార్, ఈ 3,550 మంది మిగతా పోయిన తర్వాత కూడా మిగతా సిబ్బంది నుంచే ఈ జీపీఓలో కూడా తీసుకోవాలని ఒక ప్రభుత్వం కుట్ర చేస్తుంది. మరి ఆ కుట్ర ఎందుకు చేస్తుందో కూడా అర్థం కావట్లేదు సార్. ఈ 7,404 మందికి డైరెక్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ జీపీఓ అధికారులు అభ్యర్థులు అన్ని జిల్లా కలెక్టర్లో కూడా మేము వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది సార్. గ్రామ పంచాయతీ ఆఫీసర్. అవును సార్. సో 7,404 ఖాళీలను నోటిఫికేషన్ ఇచ్చి నియామక ప్రక్రియ చేపట్టాలని మీ డిమాండ్. అవును సార్. థ్యాంక్ యూ సార్. ఆ రోజు బట్టి గారు మాట ఇచ్చిండ్రు, ఇచ్చిన మాట ప్రకారంగా వెంటనే పిలవాలి. ఒక ఇంపార్టెంట్ విషయం సార్, ప్రభుత్వం ఈ జీపీఓ అధికారులను తీసుకురావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ధరణిని రద్దు చేసింది సార్. రద్దు చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు. వీళ్ళ ప్రధాన అంశం ఏంటంటే భూభారతిని పకడ్బందీగా అమలు చేయాలంటే గ్రామ పాలన అధికారుల వ్యవస్థ అనేది పటిష్టంగా ఉండాలని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి భూభారతి పటిష్టంగా అమలు చేయాలంటే దానిలో సిబ్బంది లేకపోతే నువ్వు ఏ విధంగా అమలు చేస్తావు, నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. కాబట్టి 100% 7,404 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇచ్చి నిరుద్యోగుల ద్వారా మాత్రమే భర్తీ చేయాలని మా ప్రధాన డిమాండ్ సార్.
ఓకే క్రాంతి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకెవరైనా 1 or 2 మాట్లాడి క్లోజ్ చేద్దాం. ముందుగా పెద్దలందరికీ నమస్కారం సార్. నా పేరు మల్లేష్ సార్, జోగులాంబ గద్వాల్ డిస్టిక్ నుండి వచ్చాను సార్, డిఎస్సి ఆస్పిరెంట్. గత 6 నుంచి 7 సంవత్సరాల నుంచి నేను ప్రిపేర్ అవుతున్నాను సార్. మా డిఎస్సి బాధ అయితే అది వర్ణనాతీతం సార్. ఎందుకంటే చాలామంది ఉమెన్స్ మాకు ఆస్పిరెంట్స్ ఉంటారు సార్. కోచింగ్ సెంటర్లలో 24 గంటలు వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉన్న పిల్లలు ఉన్నా అలాగే ప్రిపేర్ అయినా మాకు చివరికి మిగిలింది ఏమీ లేదు సార్. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను చూపించి నామమాత్ర పోస్టులు ఒక 5,000 పోస్టులు మాత్రమే యాడ్ చేసి మాకు ఎలక్షన్ ముందట మెగా డిఎస్సి ఇస్తాం మీకు, మాకు సపోర్ట్ చేయండి అని మమ్మల్ని అంతా మభ్యపెట్టి తర్వాత వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ఏదంటే సార్ ఏమీ ఇవ్వలేదు. నామమాత్రం 5,000 పోస్టులు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ 6,000 పైచిలకు పోస్టులు నోటిఫికేషన్ జారీ చేస్తే వీళ్ళు ఇచ్చింది నామమాత్రంగా 5,000 కలిపి దాన్ని మెగా డిఎస్సిగా చేసి నోటిఫికేషన్ ఎలక్షన్ ముందట ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఇవ్వడం జరిగింది సార్. వాళ్ళు ఇచ్చిన మెగా డిఎస్సి దాంట్లో ఏమీ లేదు సార్. ఇంకొకటి, ఇప్పుడు ఈ మధ్యన రివ్యూ మీటింగ్స్ జరుపుతున్నారు సార్ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అడ్వైజర్లు ఎవరో ఆయనకు సో ఉందో లేదో తెలియదు సార్. విద్యాశాఖ మీద రివ్యూ జరిగేటప్పుడు కనీసం టీచర్స్ వేకెన్సీ ఎంత ఉంది, మన రాష్ట్రంలో ఎంత ఫిల్ చేయాలి, ఆర్టీ యాక్ట్ ప్రకారం సార్ మినిమం 2009 ఆర్టీ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26 ప్రకారం టీచర్స్ వేకెన్సీ 10% మించకూడదు సార్. 10% మించితే వెంటనే ఫిల్అప్ చేయాలి సార్. మరి రివ్యూ మీటింగ్లో ఏం మాట్లాడతారో తెలియదు సార్. వాళ్ళ అడ్వైజర్లను ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చుకోవాలి సార్. వాళ్ళ అడ్వైజర్లు ఎవరున్నారో గ్రౌండ్ రిపోర్ట్లో వేరే ఉంది సార్. వాళ్ళ ప్రభుత్వం పైన వాళ్ళకి ఇచ్చే అడ్వైజర్లు ఎవరో, మేము నిరుద్యోగులం ధర్నా చేస్తుంటే ఆయనకు ఉద్యోగాలు వద్దని చేస్తున్నామంట. ఎవరు చెప్తున్నారు సార్? ఎవరున్నారు అడ్వైజర్లు ఆయనకు? ఫస్ట్ అడ్వైజర్లు మార్చుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం సార్. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారంగా 25,000 టీచర్ ఉద్యోగాలతో అవును సార్, మెగా డిఎస్సి డిమాండ్. అవును సార్. లాస్ట్ ఎవరైనా ఒక్కరు, ఇంకా చాలు బెట, ఎవరైనా ఒక్కరు మాట్లాడండి మనకి లాస్ట్. సార్ నా పేరు శరత్ సార్, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. నేను ఫస్ట్ ఇయర్ వికారాబాద్ సార్, వికారాబాద్ పరిగి మండల్ నస్కల్ విలేజ్. అయితే సార్ మేము క్యాంపస్కి వచ్చిన కొత్తలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మాకు ఓట్లు కావాలని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది సార్. మాట్లాడి నోటిఫికేషన్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషను వేస్తా అని మాకు హామీ ఇచ్చి పోయింది సార్. ఇప్పటి వరకు దాని గురించి అసలు మేము ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా మాట్లాడినా అసలు దాని గురించి మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటి సార్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 18,000 కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ వేసిందో వాటిని మేము వేసినామని చెప్పేసి వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చుకున్నాడు. ఇంకోటి అడిగినాం సార్ చాలాసార్లు, మోతిలాల్ విదర్లం అందరం వెళ్ళి అడిగినాము. ఎన్నిసార్లు అడిగినా అతను వద్దంటున్నారు వీళ్ళు అని చెప్పేసి అన్ని దొంగ మాటలు దొంగ లెక్కలు మాట్లాడుతున్నాడు సార్. అప్పుడేమో నమ్మించి మోసం చేసిండు. మేము పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 11 వరకు సార్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటాము. అప్పుడు లైబ్రరీలో చదువుతుంటే వచ్చిండు సార్ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేసిర్రు. ఇప్పుడు నోటిఫికేషన్ అయితే వేస్తలేరు. ఏం చెప్పినప్పుడు వచ్చి లైబ్రరీకి వచ్చి సార్ మీకు పోస్టులు వేస్తాము, మీకు 2 నెలల్లో 3 నెలల్లో అన్నీ ఫిల్ చేస్తాము, నోటిఫికేషన్ అన్నీ వేస్తామని చెప్పారు. ఇప్పుడేమో వాడి గురించి మాట్లాడుతుంటే అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా ఏమి ఇచ్చినా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు. ఉద్యోగాలు విద్యార్థులు వద్దంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఏమంటుండ్రా వద్దంటుండ్రా? మాకు కావాలి సార్, ఉద్యోగాల నోటిఫికేషన్ కావాలి. ఇంకోటి సార్, మేము పూర్ బ్యాక్గ్రౌండ్ సార్ మాది. మేము చదువుకోవాలి అంటే డబ్బులు కావాలి సార్. మేము చదువుకోవాలంటే ఎక్స్పెన్సివ్ అవుతుంది, పెట్టుకోవాలి. అవన్నీ 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. వచ్చిన 6 నెలల్లో వేస్తా అన్నారు సార్. ఇప్పటి వరకు అసలు నోటిఫికేషన్ లేదు. ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు మేము వేసినామని చెప్పుకుంటున్నారు సార్. ఇదైతే చాలా ఘోరం. అసలు ఇది వాళ్ళకి ఎవరు చెప్తున్నారో ఏం అర్థమవుతలేదు. ఇంకో విషయం సార్, వీళ్ళ తీరు ఇలానే ఉంటే నెక్స్ట్ మేము హలో నిరుద్యోగి చెలో సెక్రటరియేటు ఈ నినాదం ఎత్తుకుంటాం సార్. ఇప్పుడు ఈ నినాదం ఎత్తుకొని వేలాది మందిగా తరలి వచ్చి నెక్స్ట్ సెక్రటరియేట్ ముట్టడి చేయడమే ఒకటే మాకు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఉంది సార్. థ్యాంక్ యూ. నా పేరు కొర్ర శ్రీధర్ అండి. నేను మహబూబాద్ జిల్లా నుంచి వచ్చాను, మానుకోట జిల్లా నుంచి. మాది గాంధీపురం గ్రామం. మేము
ఎస్టీ క్యాస్ట్ నుంచి వచ్చినాను అని విద్యార్థి ఇక్కడ నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ చదువుతున్నాను. ఇప్పుడు వ్యవస్థ ఎలా ఉందంటే స్కాలర్షిప్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల దగ్గర స్కాలర్షిప్లు వాళ్ళు ఇస్తాన స్కాలర్షిప్లు కూడా రావట్లేవు, రియంబర్స్మెంట్లు రావట్లేవు. ఒక కాలేజ్ దగ్గరికి వెళ్తే కాలేజ్ ఎలా ఉందంటే పరిస్థితులు, కాలేజీలో రియంబర్స్మెంట్ రాకుంటే వాళ్ళేం అడుగుతున్నారు, ఒక విద్యార్థి దగ్గర నుంచి ఫీజు అడుగుతున్నాడు. మా దగ్గర లేకనే మేము నిరుపేద కుటుంబంలో పుట్టినందుకే మేము ఇక గవర్నమెంట్ కాలేజీలో సీట్ కొట్టి ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల అక్కడ వాళ్ళు మాకు టీచింగ్ చెప్పలేకపోతున్నారు, ఏ చేయలేకపోతున్నారు. ఇక్కడ వీళ్ళు చూస్తే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలో చూస్తే యువ వికాస్ అని చెప్పారు. ఒకటి చెప్తే ఉద్యోగాలు ఇవ్వకపోవడం మీ విఫలమైంది. రెండోది ఇక్కడ యువ వికాస్ అని చెప్పి ప్రతి విద్యార్థికి 5 లక్షలు విద్యా భరోసా అందిస్తానని చెప్పి ఆ విద్యా భరోసా కూడా మీరు నామాలు పెట్టారంటే ఇక మీకు చెప్పాల్సింది ఏం లేదండి. విఫలమైన ఈ ప్రభుత్వం ఇలా విఫలం అవుతే ఎవరేం చేయలేము. దానికి సంబంధించి మా ఉద్యోగాలకు మాకు అందించి ప్రతి ఒక్క విద్యార్థి ఉద్యోగం కావాలి, ఉద్యోగం కోసమే జీవితాన్ని సాధించుకోవడానికి వస్తాం. కానీ ఉద్యోగాలే మేము అడగట్లేము అన్నట్టు, ఉద్యోగాలే మాకు వద్దన్నట్టు అన్నట్లు మీరు అలా చెప్పడం అది అసెంబ్లీ సమావేశంగా అది చాలా తప్పండి. మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు ఇవ్వని పట్ల హలో నిరుద్యోగి చలో సెక్రటరియట్ మేము వెళ్తామండి. థ్యాంక్ యూ మిత్రులారా, మీ విషయం అంతా కూడా డీటెయిల్గా మాకు అర్థమైంది. ఇంకా ఎంతమంది మాట్లాడినా మోర్ ఆర్ లెస్ అదే సబ్జెక్ట్ చెప్తారు.